నమస్కారం. వరంగల్ జిల్లా మొదటి నుంచి విద్యారంగంలో అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరుస్తూ అద్భుతమైనటువంటి ఫలితాలను రాణిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2002, 3, 4 అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 15, 16 ఇలా 2 సార్లు ఎస్ఎస్సి ఫలితాల్లో హ్యాట్రిక్గా నిలిచి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించింది. మరి గత కొద్ది కాలంగా కోవిడ్-19 వల్ల పరిస్థితులు చాలా మారాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా రానున్న రోజుల్లో విద్యా విధానంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది, వాటి గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ విషయంపై తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు వరంగల్ అర్బన్ జిల్లా విద్యాశాఖాధికారి కె నారాయణ రెడ్డి గారు. నమస్కారం నారాయణ రెడ్డి గారు. నమస్కారం అండి. కోవిడ్-19 పరిస్థితులను చాలా మార్పులు తీసుకొచ్చింది. అయితే విద్యా విధానం అంటే, ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏమంటారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు 2010లో ఆర్టీ యాక్ట్ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం మనం 6 to 14 ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ యాక్సెస్ అంటాం, అంటే స్కూల్ పిల్లలందరికీ అందుబాటులో ఉండాలి. కాబట్టి దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రైమరీ స్కూల్ చూసుకున్నట్లయితే ప్రతి హ్యాబిటేషన్ అంటాం, ప్రతి ఆవాస ప్రాంతానికి 1 కిలోమీటర్ దూరంలో ప్రైమరీ స్కూల్ ఉండాలి. తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్ చూసినట్లయితే అంటే 6 to 8th క్లాస్ వరకు అది ఒక 3 కిలోమీటర్స్ లోపల ఏర్పాటు చేయాలి. తర్వాత సెకండరీ స్కూలు ప్రతి 5 కిలోమీటర్ల లోపల సెకండరీ స్కూల్ ఉండేటట్లుగా పాఠశాలలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే మన రాష్ట్రంలో అప్పటికే చాలా హ్యాబిటేషన్స్లో యాక్సెస్ ఉంది కాబట్టి అక్కడక్కడ కొన్ని చేర్పులు మార్పులు కానీ కొన్ని కొత్త స్కూళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ కూడా అందుబాటులో విద్యావకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది మొట్టమొదటి అంశం పాలసీలో. రెండో అంశం తీసుకున్నట్లయితే ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టీచర్స్ని కానీ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా టీచర్స్ చూసినట్లయితే క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి. అంటే ఎన్సిటీ నామ్స్ ప్రకారం ప్రైమరీ ఎడ్యుకేషన్లో పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయులకు తప్పకుండా వాళ్ళు టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఈ మధ్యన మనం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటున్నాం, కోర్సు పేరు మార్చడం జరిగింది. కాబట్టి ఆ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే సెకండరీ స్కూల్కి వచ్చినట్లయితే హై స్కూళ్ళకు విషయానికి వచ్చినట్లయితే సబ్జెక్ట్ టీచర్స్ ఉండాలి. వాళ్ళందరూ కూడా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం, బీఎడ్ కోర్స్ చేసినటువంటి వాళ్ళను తప్పకుండా ఇది అపాయింట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది టీచర్కి సంబంధించినటువంటి విషయాలు. దాంట్లో మరి యాక్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ప్రాథమిక స్థాయిలో చూసినట్లయితే ఒక 1:30 టీచర్ పీపుల్ రేషియో మెయింటైన్ చేయాలి. అంటే ఒక 30 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, ఒక తరగతి గది ఉండాలి. కాకపోతే మినిమం అట్లీస్ట్ 2 క్లాస్ రూమ్స్ ఉండాలి. 2 క్లాస్ రూమ్స్ ఉండాలి, 2 టీచర్లు కంపల్సరీ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే ప్రాథమికోన్నత స్థాయికి వచ్చినట్లయితే అప్పర్ ప్రైమరీ అంటున్నాం, అక్కడ 1:35 ఉండొచ్చు. తర్వాత హై స్కూల్ లెవెల్కి వచ్చినట్లయితే మనకు 1:40, ఇంకా ఇది స్టేట్ నామ్స్ ప్రకారం కొంత ఇది సడలింపులు ఉంటాయి. ఆ విధంగా టీచర్ పీపుల్ రేషియో మెయింటైన్ చేయాలి. దానికి తగినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు స్కూల్ స్థలం ఇంత ఉండాలి, క్లాస్ రూమ్ గది ఇంత స్థలం ఉండాలి అన్నట్టుగా ఏమైనా ఉంటుందా అండి? ఉంటుంది. మనకు గవర్నమెంట్ ఆర్డర్లో చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ప్రతి పిల్లవాడికి 6 to 8 స్క్వేర్ ఫీటు డిస్టెన్స్, అంటే ఆ విధంగా ఆ ఏరియా అంత ఉండేటట్టుగా క్లాస్ రూమ్లు కన్స్ట్రక్షన్ చేయాలి. మామూలుగా ఇప్పటి కొలతలు తీసుకున్నట్లయితే ప్రైమరీ స్కూళ్ళల్లో 12 into 20 ఫీటు ఆ విధంగా స్క్వేర్ ఫీట్ ప్రకారం ఏరియాలో రావాలి. తర్వాత హై స్కూల్లో కొద్దిగా ఎక్కువ నెంబర్ ఉంటుంది కాబట్టి 20 into 20 లెక్కన మనం అది క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు 2019-20 విద్యా సంవత్సరం తీసుకుంటే చివరి క్షణంలో పరీక్షలు ఆగిపోయాయి. రీసెంట్గా 10వ తరగతి పరీక్షల తేదీలు కూడా నిశ్చయించారు. అవును. మరి అదేవిధంగా 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులను కూడా ప్రమోట్ చేశారు. ఎట్లా ఉండొచ్చు అంటారు? రానున్న రోజులలో విద్యా విధానం ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? అంటే ముఖ్యంగా ఏంటంటే మనం అందరికీ తెలిసినటువంటి విషయములే. ఎందుకంటే మార్చి నుంచి మనకు ఈ కోవిడ్-19
పరిస్థితులను బట్టి మళ్ళీ అంటే బడులు క్లోజ్ చేయడం జరిగింది, స్కూల్స్ అన్నీ కూడా. అట్లాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా కొన్ని ఒక 3 పేపర్స్ తర్వాత హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం మిగతావన్నీ కూడా పోస్ట్ పోన్ చేశాం. తర్వాత ఈ 1 to 9th క్లాసెస్ అన్నీ కూడా కొంత అంటే స్కూల్ లెవెల్ కామన్ ఎగ్జామినేషన్ అంటే జిల్లా స్థాయిలోనే మనం పరీక్షలు నిర్వహిస్తుంటాం ప్రతిసారి. అయితే ఈ పిల్లలందరినీ ఒకసారి స్కూల్స్ క్లోజ్ అయిన తర్వాత ఈ సిచ్యువేషన్లో మళ్ళీ పిల్లలందరూ బడికి రావడం, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, తర్వాత క్లాసెస్ కండక్ట్ చేయడం, ఇదంతా ఒక విధంగా కోవిడ్ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందేటటువంటి అవకాశం ఉందనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ చేయడం కాకుండా 1 to 9th ప్రమోట్ చేసేటటువంటి పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. ఒక నిర్ణయం తీశారు. కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం మనం 1 to 9 ఏవైతే పిల్లలు అయితే ఉన్నారో నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయడం జరిగింది. అది అట్లాగే 10th క్లాస్ విషయానికి వచ్చినట్లయితే అది కొంత ఫస్ట్ సర్టిఫికెట్ కోర్సు, ఎందుకంటే సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ మనం ఎస్ఎస్సి బోర్డు నుంచి ఇచ్చేటటువంటి సర్టిఫికెట్ కాబట్టి దానికి మనం ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేటటువంటిది కొంత అంటే సిచ్యువేషన్ బట్టి మనం నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో కొంత వీటిపైన డిస్కషన్ స్టార్ట్ అయింది. అక్కడ చూసినట్లయితే మనకు ఏంటంటే నెక్స్ట్ షిఫ్ట్ స్కూల్లో జరగాల, లేకపోతే ఆల్టర్నేటివ్ డేస్లో పిల్లల్ని మనం వివిధ క్లాసులు అది రన్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అనేది చూస్తున్నారు. ఎందుకంటే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే ఇప్పుడున్న క్లాస్ రూమ్స్ అక్కడక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కొక్కసారి ఇప్పుడు మనకు అర్బన్ జిల్లాలో చూసినట్లయితే 1000 వరకు కూడా స్ట్రెంత్ ఉన్నటువంటి హై స్కూల్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళను డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేటటువంటిది కొంత కష్టం. కాబట్టి ఒక పాలసీ తీసుకోవాలి. కోవిడ్ ఇంటెన్సిటీ అట్లే కంటిన్యూ అయితే కూడా ఏం చేయాల్సినటువంటి అవసరం అనేది వివిధ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంతకు ముందు క్లాస్కి 40 మంది మాత్రమే ఉండేవారు. అంటే ఇప్పుడు రానున్న రోజులల్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైనా స్టూడెంట్స్ మెంబర్స్ తగ్గించడం కానీ అట్లాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? అంటే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే మళ్ళీ క్లాస్కి ఒక 20-25 కంటే ఎక్కువ కూర్చోవడం కష్టం అవుతుంది. కాబట్టి దాని ప్రకారం ఏంటంటే కొద్ది రూమ్స్ ప్రాబ్లం రావచ్చు. తర్వాత పిల్లలందరూ ఒకేసారి స్కూల్కు రావడం వల్ల కూడా కొంత ఇబ్బంది ఉంటాయి. టీచర్స్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఒక డిసిషన్ రాష్ట్ర స్థాయిలో తీసుకున్నట్లయితే దాని ప్రకారం చేద్దాం. ఇప్పుడు ఎగ్జామినేషన్స్ విషయానికి కూడా మనకు కొంత డైరెక్షన్ వచ్చింది. ఏంటంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. కాబట్టి మనకు సెంటర్స్ కూడా చాలా పెంచడం జరిగింది. ఎందుకంటే మనకు సుమారుగా 73 సెంటర్స్ ఉంటే కొత్త సెంటర్స్ ఒక 45 యాడ్ చేశాం వాటికి. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 రూములలో కండక్ట్ చేసినట్టయితే ఇప్పుడు 20 రూములు కావాలి. ఆ విధంగా అంటే రూమ్కి ఒక 10 to 12 స్టూడెంట్స్ మాత్రమే అలో చేసేటట్టుగా ఆ విధంగా అయితేనే కొంత మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఒక సిస్టమేటిక్గా ఎగ్జామ్స్ నడపడానికి కూడా అవకాశం ఉంటుంది. టీశాట్ ద్వారా దూరదర్శన్ మాధ్యమాల ద్వారా క్లాసెస్ చెప్తూ ఉన్నారు. గత కొద్ది కాలం నుంచి ఆన్లైన్ కొన్ని యాప్స్ ద్వారా కూడా స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తున్నారు. దీనిపైన స్టూడెంట్స్ది కానీ పేరెంట్స్ది కానీ రెస్పాన్స్ ఎలా ఉందంటారు? అంటే ఈ మధ్యన మీరు అన్నట్టుగా ఒక ఈ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి అంటే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలకు గ్యాప్ వచ్చే వరకు కొంత మర్చిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకు రెగ్యులర్గా వాళ్ళకు రివిజన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చూసినట్లయితే మనకు SCERT ఉంటుంది. ఇప్పుడు రామంతపూర్ సైట్లో మనకు ఒక ఎడ్యుకేషన్ ఇది ఇన్స్టిట్యూషన్ ఉంది. కాబట్టి ఈ లెసన్స్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇవన్నీ చేయడానికి ఒక టెక్నాలజీ సెంటర్ ఉంది. కాబట్టి దాని ద్వారా ఏం చేశారంటే వాటిని టీశాట్ ద్వారా ప్రసారం చేశారు. తర్వాత DD యాదగిరి ద్వారా కూడా మనకు కొన్ని లెసన్స్ ప్రసారం చేయడం జరిగింది. అవి కూడా బాగా ఇది ఫీల్డ్ లెవెల్లో మంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే చాలామంది మేము టీచర్స్ ద్వారా హెడ్ మాస్టర్స్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఈవెన్ పేరెంట్స్ ద్వారా కూడా చాలా బాగున్నాయి, పిల్లలందరూ కూడా చూస్తున్నారు, రెగ్యులర్గా దాని మీద డిస్కస్ చేస్తున్నారు అనేటటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది. అలాగే ఏం చేశామంటే మనము జిల్లా స్థాయిలో కూడా కొన్ని ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ చేశాం. ఒకటి ప్రతి స్కూల్లో వాట్సాప్ గ్రూప్స్ను ఇది ఏర్పాటు చేయడం. వాట్సాప్ గ్రూప్స్లలో క్వశ్చన్ పేపర్స్ అన్ని తయారు చేసి పిల్లలకు పంపడం. తర్వాత పిల్లలు ఇంటి దగ్గర క్వశ్చన్స్ చేస్తూ ఉంటే ఆన్సర్ చేస్తుంటే వాళ్ళకి డౌట్స్ వస్తే కన్సర్న్ టీచర్స్ను డిస్కస్ చేయడం. కొంతమంది ఇంకా టీచర్స్ ముందుకెళ్ళి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పిల్లలకి ఏంటంటే 10th క్లాస్ పిల్లలకు ముఖ్యంగా ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేకుండా కొద్ది ఇబ్బంది లేకుండా ఎప్పుడు వాళ్ళకి టచ్లో ఉండేటట్టుగా వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసేటట్టుగా మేము టీచర్స్ అందరికీ ఆదేశాలు ఇచ్చాం. దాని ప్రకారం
నడుస్తుంది, కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే సార్, ఇప్పుడు యాప్స్ ఉపయోగించడం కానీ అట్లాంటి వాటి దగ్గర ఫోన్స్ పరంగా కానీ సిగ్నల్స్ పరంగా కరెంటు ప్రాబ్లం, కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి, అక్కడ కూడా సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అండ్ ఇంకొకటి కూడా చాలామంది పేరెంట్స్ పరంగా కూడా చెప్పేది ఏంటంటే, స్కూల్లో కంట్రోల్ చేసే టీచర్ ఉన్నప్పుడే కొంతమంది వినే ప్రయత్నం చేయరు, అలాంటప్పుడు ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్లో వినే అవకాశం ఉందంటారా? అంటే మీరు అన్నట్టుగా కొన్ని నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమందికి అక్కడక్కడ స్మార్ట్ ఫోన్స్ కూడా అవైలబుల్ లేకపోవచ్చు, ఉంటే కొద్దిగా పేరెంట్స్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. పేరెంట్స్ ఉంటేనే ఫోన్ ఉంటుంది, పేరెంట్స్ బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ కూడా కొంత ప్రాబ్లం అవుతుంది. మా హెడ్ మాస్టర్ ద్వారా పేరెంట్స్ కూడా కన్విన్స్ చేస్తున్నాం, అట్లీస్ట్ ఈవినింగ్ ఒక 1-2 అవర్స్ పిల్లలకు ఫోన్లో అందుబాటులో ఉండాలి, లెసన్స్ అన్నీ కూడా పిల్లలు వినేటట్టుగా చూసేటట్టుగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఒకసారి పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు లెసన్ చూస్తారా ఇంకా ఇతరత్ర ఏమైనా చూసేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పేరెంట్స్ యొక్క సూపర్విజన్లో గైడెన్స్లోని ఇవన్నీ చూసేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత మేము ఈ మధ్యన ఇంకో ఆలోచన ఏం చేస్తున్నామంటే, ఈ లోకల్ కేబుల్ ద్వారా కూడా, కేబుల్ టీవీ ద్వారా కూడా కొన్ని ట్రాన్స్మిట్ చేసేటటువంటి ఆలోచన చేస్తున్నాం. ఎక్స్పర్ట్ టీచర్స్ అందరూ కూడా లెసన్స్ చెప్పడం లైవ్ ద్వారా కానీ రికార్డెడ్ ద్వారా కానీ ఆ విధంగా కూడా కొంత చేరవేయడం. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా మన వరంగల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ క్లాసెస్ చెప్పే సిచ్యువేషన్ కనుక వస్తే వాటికి సంబంధించి ఏమన్నా ట్రైనింగ్ ఇవ్వడం కానీ టీచర్స్కి, అట్లాంటి వాటి కోసం ప్రభుత్వ పరంగా మన జిల్లాలో సిద్ధంగా ఉన్నారంటారా? ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయితే మనం ఆన్లైన్ ద్వారా కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. SCRT ద్వారా ఇప్పటికే టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. మేము కూడా అంటే మేము ఈ జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ఒకటి అమెరికా నుండి కూడా ఒక NGO ముందుకు వచ్చింది. వాళ్ళ ద్వారా ఏంటంటే ఎట్లా టెక్నాలజీ పరంగా ఏమేమి బేసిక్ టెక్నాలజీ ఐటమ్స్ ఉంటాయి, తర్వాత డిఫరెంట్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ చాలా ఉన్నాయి ఇప్పుడు. అంటే అల్టిమేట్గా ఏంటంటే వచ్చే 1.5 మంత్లో టీచర్స్ అందరికీ టెక్నాలజీ ఎలా వాడాలి అనే దానిపైన ట్రైనింగ్ కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. వచ్చే 1.5 మంత్లో అందరికీ మనం ఈ టెక్నికల్ పరంగా అందరినీ ఎక్స్పర్టైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ COVID-19 ప్రభావం అనేది స్టూడెంట్స్ అడ్మిషన్స్ పైన పడడం కానీ, స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్, ఎందుకంటే ఆటో ఎక్కి వస్తారు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు, అట్లాంటివి స్కూల్స్ వాళ్ళకి సజెషన్స్ ఇచ్చే అవకాశం కానీ అట్లాంటి ఆలోచనలు ఏమన్నా ప్రభుత్వం ఉందా? యాజ్ ఫర్ యాజ్ ప్రైమరీ స్కూల్స్ ఆర్ కన్సర్న్డ్ దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి ఊళ్ళో మనకు స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకపోవచ్చు. బట్ హై స్కూల్లో మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది. దానికి ఎలా ట్రాన్స్పోర్టేషన్ ఎలా వస్తుంది, అప్పటి వరకు ఏదైనా గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుందా, లేకపోతే అకాడమిక్ ఇయర్ లేట్ అవుతుందా, లేట్ అయితే ఏం చేయాలి, దీస్ ఆల్ ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. అంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా కొంత ఏదో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయడానికి మాత్రం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి హైయర్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. బట్ అరేంజ్మెంట్స్ అయితే చేయడానికి అవకాశం ఉంది, చేయగలుగుతాం అనేటటువంటి ఆలోచన ఉంది. ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 45 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకి ఉచిత విద్య అందించాలని ఉంది. మన జిల్లాలో అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందంటారు? అదే ఉచిత విద్య అంటే మనం దాని 45 బేస్ చేసుకొని మనకు RT యాక్ట్ వచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ 2010లో వచ్చింది. ఇప్పుడు ఎక్కడ కూడా జిల్లాలో పిల్లలకు అందుబాటులో బడి లేదనేటటువంటి పరిస్థితి లేదు. ప్రతి పిల్లలకు కూడా ప్రతి హ్యాబిటేషన్లో ఆ ఏజ్ గ్రూప్ పిల్లలందరికీ కూడా బడి అందుబాటులో ఉంది ఖచ్చితంగా. కాబట్టి అట్లాగే వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. తర్వాత సఫిషియంట్ నెంబర్ ఆఫ్ టీచర్స్, ఎందుకంటే మనకు చూసినట్లయితే బిలో 1:20 ఉంటుంది. 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున ఇప్పుడు అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అక్కడక్కడ టెంపరీ అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నాం. కాబట్టి అట్లాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ కొరకు అల్టిమేట్గా ఏంటంటే ఫ్రీ అండ్ కంపల్సరీలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవే కాకుండా అంటే స్కూల్ ఏర్పాటు చేయడము, టీచర్స్ను ఏర్పాటు చేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఒక యాక్సెస్ అనుకున్నట్లయితే అసలు పాయింట్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా గవర్నమెంట్ పరంగా రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఎందుకంటే టీచర్లకు రెగ్యులర్గా కొత్త విషయాలపైన ట్రైనింగ్ ఇవ్వడం, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్లో అప్డేట్ అవ్వాలి. అట్లాగే టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం, టెక్స్ట్ బుక్స్ కూడా అందుబాటులోకి ఇమీడియట్గా June 12th కాగానే ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి మనకు. కాబట్టి టైంకు టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం, తర్వాత క్వాలిటీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో క్వాలిటీ పెంపొందించడానికి రకరకాలైనటువంటి మెథడాలజీ వాడడం. తర్వాత ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా కేయాన్స్ ఇచ్చాము,
డిజిటలైజేషన్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసి ఉన్నాం. డిజిటల్ లెసన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మనకు సైట్ ద్వారా చాలా లెసన్స్ అంటే కేఆర్ని ఇచ్చాము, అక్కడ అన్నీ కూడా ఏది వాళ్ళకు డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఇంకా మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి డైలీ లెసన్స్ ట్రాన్స్మిట్ అవుతున్నాయి. ఒక ప్లాన్ ఇచ్చాము, ప్లాన్ ప్రకారం కూడా మనం లెసన్ చూస్తున్నారు పిల్లలు టీసైట్ ద్వారా. కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాం రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ. ఎలాంటి ఇప్పుడు సమస్య మీరు చెప్పినట్టుగా ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి డిజిటల్ మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో, ప్రొజెక్టర్ కావచ్చు, పీపీటీ కావచ్చు, డిజిటల్ బోర్డ్స్, ఆ ప్రకారంగా మన జిల్లాలో ఎక్కువ ఏ సబ్జెక్ట్స్కి వీటిని ఉపయోగిస్తున్నారు? అంటే 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఏ రోజు ఏ లెసన్స్ ఏ సబ్జెక్ట్లో వస్తాయి అనేటటువంటిది రెగ్యులర్గా వస్తుంటాయి. అవి పిల్లలు చూస్తూ ఉంటారు. మిగతా దాంట్లో ఏంటంటే మామూలుగా మనకు ఆప్షనల్ సబ్జెక్టులో ఎక్కువగా వాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కొద్ది టెక్నిక్స్ ఉంటాయి, రకరకాలైనటువంటి మ్యాథమెటిక్స్ చూసినట్లయితే జామెట్రీకి సంబంధించినటువంటి డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ కానీ థీరమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అవన్నీ వాడుతున్నారు కొంతమంది. తర్వాత ఇంగ్లీష్లో వచ్చినట్లయితే గ్రామర్ పాయింట్స్ కానీ ప్రొనౌన్సియేషన్స్ కానీ ఇంకా ఇతరత్ర ప్రొనౌన్సియేషన్ కూడా పిల్లలకు టీవీ ద్వారా కానీ లేకపోతే మనం డిజిటల్ ద్వారా చూపించినట్లయితే అట్రాక్టివ్గా ఉంటుంది. అటువంటివి చేస్తున్నారు. ఈవెన్ సైన్స్లలో కూడా డిఫరెంట్ ప్రయోగాలు కానీ ఎక్స్పెరిమెంట్స్ కూడా మనం ఎంత బాగా చేసినప్పటికీ యానిమేషన్ ద్వారా 3Dలో చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనకు ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్కు మిగతా సబ్జెక్టులో కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. అందువల్ల ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ టీచరు అందులో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏ టాపిక్స్ మనం ఈ డిజిటల్ ద్వారా చెప్పినట్లయితే ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే కొన్ని టాపిక్స్ డిఫికల్ట్గా ఉంటాయి. అవి టీచర్తో పాటు డిజిటల్ లెసన్స్ ద్వారా చెప్పినట్లయితే పిల్లలకు ఇంకా ఈజీగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సైన్స్ పరంగా అందులో తీసుకుంటే ల్యాబ్స్ ఎలా ఉంటాయంటారు? సైన్స్ ల్యాబ్ పరంగా చూసినట్లయితే కొన్ని టాపిక్స్ అంటే అందులో కూడా ఏంటంటే కొంతమంది పిల్లలకు ఓ రోజు కొంతమంది నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా అంటే అందరూ ఒకే రోజు కాకుండా, ఎందుకంటే ఒకసారి చాప్టర్ టీచింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాక్టికల్స్ విషయానికి వచ్చినట్లయితే పిల్లలను 2-3 గ్రూపులు చేసి కూడా మనం ల్యాబ్కి పంపించేటటువంటి ఏర్పాటు చేయొచ్చు. అది ఆల్టర్నేట్గా అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. ఓ గ్రూప్ ల్యాబ్లో ఉంటుంది, ఓ గ్రూప్ లైబ్రరీకి వెళ్ళొచ్చు, ఇంకో గ్రూప్ ఇంకా ఇతరత్ర వాటిల్లో మనం ఎంగేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది పెద్దగా ప్రాబ్లం కాకపోవచ్చు. ఆ విధంగానే ప్లాన్ చేస్తారు. మన భారతదేశం అనగానే వివిధ సంస్కృతులు కలిగినటువంటి భాషలు కలిగినటువంటి దేశం. అలా తీసుకుంటే ఈ 3 లాంగ్వేజెస్ ఫార్ములా, త్రిభాషా విధానం గురించి చెప్పండి. జాతీయ విద్యా విధానం 1968 ప్రకారం ఒక ఆలోచన చేశారు. అంటే ఎక్కడైనా కానీ ఒక అట్లీస్ట్ 3 లాంగ్వేజెస్ త్రిభాషా సూత్రం అంటాం. 3 భాషలు కంపల్సరీ నేర్వాలనేటటువంటిది అప్పట్లో మనం ప్లాన్ చేయడం జరిగింది. మామూలుగా అందులో చూసినట్లయితే హిందీ, ఇంగ్లీషు అట్లాగే ఒక రీజనల్ లాంగ్వేజ్ అని అట్లీస్ట్ 3 లాంగ్వేజెస్ పైన పిల్లలకు పట్టు సాధించాలి. ఎందుకంటే ఒకటి ఇప్పుడు మామూలుగా హిందీ చూసినట్లయితే నేషనల్ లాంగ్వేజ్, ఒక జాతీయ సమైక్యత కొరకు అనుకోండి, మిగతా రాష్ట్రాలతో వెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి బాండ్ ఏర్పడుతుంది. లాంగ్వేజ్ అనేటటువంటిది కమ్యూనికేషన్కు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ రాష్ట్రంలో వెళ్ళినా కానీ కనీసం మనం హిందీ మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండాలి. తర్వాత ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఈ రోజులలో ఇంగ్లీష్ లేకపోతే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎడ్యుకేషన్ కానీ ఇంకా ఇతరత్ర ఉద్యోగపరంగా అయినా అనుకోండి, అక్కడ రెసిడెన్స్ కానీ అక్కడ ఉండాలనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ పైన ఒక పట్టు ఉండాలి మినిమం. తర్వాత ఏంటంటే మిగతా లాంగ్వేజెస్ కొన్ని అంటే ఇది మామూలుగా అయినప్పటికీ ఇప్పుడు హిందీ స్టేట్స్ ఉంటాయి. హిందీ స్టేట్లలో హిందీ ఆటోమేటిక్గా వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ అవుతుంది, ఇంగ్లీష్ నేర్చుకుంటారు. వాళ్ళకి కంపల్సరీ ఏంటంటే సదరన్ స్టేట్కి సంబంధించినటువంటి ఒక రీజనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, హిందీతో పాటు ఇంగ్లీష్తో పాటు ఒక తెలుగు కానీ లేకపోతే తమిళ్ కానీ మలయాళం కానీ ఏదన్నా ఒకటి నేర్పు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి జాతీయ సమైక్యత, అంతర్జాతీయ అవగాహన, అట్లాగే ఇటువంటివన్నీ కూడా అంటే మీరు అన్నట్టుగా విభిన్న సంస్కృతులు విభిన్న భాషలు ఉన్నటువంటి దేశంలో ఒక బాండ్ ఏర్పడాలంటే ఇది కంపల్సరీ అనే ఉద్దేశంతోనే ఆ రోజు ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో. దాని ప్రకారం ఇప్పుడు మనం చూసినట్లయితే తెలుగు ఉంటుంది, మన దగ్గర హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడు కోవిడ్-19 ప్రభావం తీసుకున్న తర్వాత ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే మనకు ప్రభుత్వ పరంగా మోడల్ స్కూల్స్, గురుకులాలు, తర్వాత ట్రైబల్ ఏరియాస్కి సంబంధించిన హాస్టల్స్ ఇట్లా చాలా ఉన్నాయి. ఆ హాస్టల్స్లలో ఇంతకు ముందంటే ఒక రూమ్లో 10 నుంచి 15 మంది అట్లా 20 మంది వరకు కూడా ఉంటూ ఉంటారు. ఫుడ్ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మిల్క్ కానీ ఎగ్స్ కానీ వాళ్ళకు ప్రొవైడ్ చేసే వాటిల్లో ఈ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందంటారు?
అయితే మీరు అన్నట్టుగా రెసిడెన్షియల్ స్కూల్కి వచ్చే వరకు రకరకాలైనటువంటి ఇష్యూస్ వస్తాయి. అంటే ఫుడ్ కానీ లేకపోతే డార్మెటరీస్ ఉంటాయి, తర్వాత పిల్లలు పడుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రాష్ట్ర స్థాయిలోనే రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీస్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ వేరే సొసైటీ ఉంది, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ అని ఉన్నాయి. తర్వాత డైరెక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ కింద కూడా మనం ఈ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి, మీరు అన్నట్టుగా మోడల్ స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి మేబీ ఒకటి ఓవరాల్గా రెసిడెన్షియల్ స్కూల్కి ఎటువంటి విధానం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందో ఒకసారి హైయర్ లెవెల్లో చర్చించిన తర్వాత మళ్ళీ మన జిల్లా స్థాయిలో తగు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్కూల్స్కి వస్తే ఖచ్చితంగా పిల్లలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు. బాత్రూమ్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ సిచ్యువేషన్కి దానిపైన కూడా ప్రభుత్వం ఏమన్నా కసరత్తు చేస్తుందా? ఇప్పుడు డే స్కూల్స్ వచ్చినట్లయితే కంపల్సరీగా బాయ్స్కు గర్ల్స్కు సపరేట్ టాయిలెట్స్ ఉండాలి. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్ట్రెంత్ ఎంత ఉన్నప్పటికీ ఖచ్చితంగా సపరేట్ ఉండాల్సిందే. తర్వాత స్ట్రెంత్ను ప్రకారం అంటే ఎంతమందికి ఎన్ని టాయిలెట్స్ ఉండాలి, స్ట్రెంత్ పెరిగితే మనకు నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు డే స్కూల్ పరంగా అయితే టాయిలెట్స్ పరంగా ఇబ్బందులు ఏమి లేవు. అంత చాలా మట్టుకు మన స్ట్రెంత్కు తగినట్టుగానే జిల్లాలో తగినటువంటి బాత్రూమ్స్ కానీ ఇంకా ఇతరత్ర ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు రెసిడెన్షియల్లో కూడా అవి ఎక్కువ ఉంటాయి నెంబరు, ఎందుకంటే దీనికి వేరే క్రైటీరియా ఉంటుంది. కాబట్టి బాత్రూమ్స్ పరంగా అయితే నేను అనుకుంటాను ఇమీడియట్గా ప్రాబ్లం ఏమి రాకపోవచ్చు. ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది చాలా వరకు కమర్షియల్గా వాణిజ్యపరంగా మారుతూ వస్తుంది. చాలామంది విద్యార్థులు కూడా ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు చాలా మటుకు గవర్నమెంట్ స్కూళ్ళ వైపే పంపేటటువంటి ఆలోచన ఉంది. అర్బన్లో ఒక స్కూల్లో 1000 క్రాస్ అయిపోయింది. ఇంకా పిల్లలు పేరెంట్స్ అడ్మిషన్స్ కావాలని అడుగుతున్నారు. కొన్ని స్కూళ్ళల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది కొన్ని స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో. కాబట్టి ట్రెండ్ మారుతుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. మైండ్ సెట్లో మార్పు వచ్చింది. అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా బాగా చెప్తున్నారు, కేర్ తీసుకుంటున్నారు. క్వాలిటీ పరంగా కూడా మనకు రిజల్ట్స్ పరంగా కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినటువంటి విద్యార్థులకు రిజల్ట్స్ బాగా ఉన్నాయి. మంచి స్కోరు అంటే మన గ్రేడ్స్ కూడా మంచిగా వస్తున్నాయి. కాబట్టి రాను రాను చేంజ్ అవుతుంది సిస్టమ్, మైండ్ సెట్లో కూడా మార్పు వస్తుంది. ఓకే, ఇప్పుడు టీచర్స్ కూడా స్కూల్కి వచ్చి లెసన్స్ చెప్పాలి. వాళ్ళు ఏంటంటే 10 క్లాసులు ఉంటే దాదాపు రోజుకు ఒక 6-7 క్లాసులు చెప్తూ ఉంటారు. వాళ్ళ గురించి కూడా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఏమన్నా ఉందా? పిల్లల పరంగా వాళ్ళ ఆరోగ్యం కానీ టీచర్స్ గురించి కేర్ తీసుకోవడం కానీ అట్లాంటివి కూడా ఏమన్నా ప్రభుత్వం ఆలోచనలో ఉందంటారా? అంటే తప్పకుండా ఇప్పుడు అక్కడ స్కూల్ అనగానే స్టూడెంట్స్ ఎంత ఇంపార్టెంటో టీచర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇద్దరికి కూడా అంటే ఇటు టీచర్స్ కానీ అటు స్టూడెంట్స్ కానీ శానిటరీ పరంగా కానీ శానిటైజేషన్ కానీ లేకపోతే బాత్రూమ్స్ కానీ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడంతో పాటు కొంత ఇప్పుడన్నీ మనం అంటే ఫ్యూచర్ చెప్పలేము. అందరూ ఒక గవర్నమెంట్ లెవెల్లో ఏంటంటే మాస్కులు ఇవ్వాల పిల్లలకు, ఎలా స్కూల్కి వెళ్తారు అనేటటువంటిది. తర్వాత ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటే ఉన్నటువంటి టీచర్లలో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తాం. అట్లాగే వారికి కూడా ప్రికాషన్స్ అంటే ఈవెన్ అవేర్నెస్ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్టూడెంట్స్ మనం ఎంత ఉన్నప్పటికీ స్టూడెంట్స్ ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్లో పిల్లలకు ఇంకా అవేర్నెస్ తీసుకురావాలి. ఎట్లా మనం హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి, ఈ కోవిడ్ దృష్ట్యా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత మనకు పేరెంట్స్ కమిటీలు ఉంటాయి, స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీలు, వాళ్ళ ద్వారా కూడా మీటింగ్స్ పెట్టడం, పిల్లల్ని ఎలా శుభ్రంగా పంపాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ తీసుకున్నట్లయితే కొద్ది ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటు స్టూడెంట్స్ను ఎడ్యుకేట్ చేయాలి, తర్వాత పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ మెంబర్స్ కానీ అంటే ప్రతి ఒక్కరూ ఇందులో ఇన్వాల్వ్ అయితే తప్ప మనం యొక్క సక్సెస్ కాలేము. మారిన పరిస్థితులకు అనుగుణంగా విద్యాపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందో వరంగల్ అర్బన్ జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ.